చేసుకుందామండి. దేవుని వాక్యం పరీక్షించాము. పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మీ సన్నిధిగా మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ మాటలని ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నేను ఆరాధనలో ఉన్నందుకు మహిమ చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడమని మా జీవితాలని తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి నడిపించుకోవడానికి తండ్రి మీ మాటల్లో ఉన్న గొప్పదనాన్ని గ్రహించలేక పనోన్నతను వెలిగింప చేయమని, విన్న వాక్యాన్ని ప్రకారంగా సాధకం చేయబడిన వారమే ఉండడానికి కృపనివ్వమని యేసుక్రీస్తు వారి నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న మా కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి. ఎఫెసీ పత్రిక నుంచి 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకున్నామండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 చదువుకుందాం. మూడవ అధ్యాయం 8 నుంచి 11. పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్తిము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని మరుగైన ఆ మహిమను గురించిన ఏర్పాటు ఎప్పుడో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు కృప అనుగ్రహించినట్టున్నాడండి. ఇవి వ్రాయబడిన వచనాలు ఈ 1వ వచనం నుంచి ఈ వచనం వరకు 12వ వచనం వరకు 11వ వచనం వరకు మనం చూసుకుంటుంది. పౌలు గారికి దేవుడు పరిచర్యని ఎలా అప్పగించాడనే దాని గురించి, ఆ పరిచర్యలు ఆయన ఏం చేస్తాడనే దాని గురించే ఇక్కడ వ్రాయడం అనేది జరిగిందండి. క్రిందటి వారం 7వ వచనాన్ని గురించిన సంగతి మనం తెలుసుకున్నాం. ఆ విషయాన్ని బట్టే ఇక ఆయన పరిచర్యలో ఆయన్నే కాదు మనలందరినీ కూడా ఎలా భాగస్వామి చేశాడు, ఎలా ఎన్నుకున్నాడు అనే దాని గురించి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున అంటాడు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. చూడండి, దీనిలో మనం ఇది పెద్ద వాక్యం బాగా ఉంది, కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనం చాలా వచనాలు ఉన్నాయి. ఇందులోని మన అందుకే ఒక్కొక్క మాట చొప్పున మనం చూద్దాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున అంటాడు. దేవుని సంకల్పము ఎవరెందు చేశారు? దేవుని సంకల్పం ఎవరెందు చేశారు? ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని సంకల్పం అనేది చేయడం జరిగింది. ఆ సంకల్పం ఏంటంటే నిత్య సంకల్పము అంటాడు. నిత్య సంకల్పం అంటే ఏంటి చెప్పండి? నిత్యత్వాన్ని గురించిన సంకల్పం 1వ అధ్యాయంలో మనం చూడగలం. 11వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన యందు మనల్ని ముందుగా స్వాస్థ్యంగా ఏర్పరిచాడట. ఆయన తన చిత్తానుసారం చేసిన నిర్ణయం చెప్పిన సమస్త కార్యములు జరిగించున్నాడు. ఆయన సంకల్పం ఏదో మనకు అర్థం. యేసుక్రీస్తునందు పిల్లలు కావాలనుకునేది ఆయనే సంకల్పము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నిత్య సంకల్పం క్రీస్తునందు చేయడానికి గల కారణం ఏంటో కూడా మీకు చాలాసార్లు వివరించే ఉన్నాను. కాబట్టి ఇంక నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇంకొక రెఫరెన్స్ కూడా మనం చూద్దాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పనులను బట్టి కాక దేవుడు
తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునది క్రీస్తును యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసు మన రక్షకును ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందుటకు ఆయన మనల్ని పిలిచెను. సో ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక అనేది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తునందు మనలందరినీ కూడా దేవుడు ఏర్పరచుకోవడం అనేది ఆయన ప్రణాళిక. నిత్య సంకల్పములో మనం అందరం కూడా ప్రభు అయిన యేసు ద్వారా భాగస్వామ్యం అయ్యామనేది మనందరికీ సంతోషించవలసిన విషయంగా మనందరం గుర్తు చేసుకోవాలి. ఇకపోతే ఈ సంకల్పము చొప్పున, అంటే దేవుని ప్రణాళిక చొప్పున కొన్ని కార్యక్రమాలు అనేవి దేవుడు మన కోసం అట్టే పెట్టినట్టుగా దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. అవి ఏంటి అని మనం చూస్తే అక్కడ చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడంటే, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఎప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, అంటే ప్రభు అయిన యేసునందు చేసిన ఆ సంకల్పంలో ఒక ప్రధానమైన భూమిక ఏంటంటే, పరలోకంలో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా సమస్తమైన జ్ఞానం తెలియబడాలని ఉద్దేశించాడంటే సంఘానికి ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. సంఘము అంటే ఎవరండి? క్రీస్తు యేసునందు పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఏర్పరచబడిన వారు. ఇలా మనం అందరం కూడా ఆయన సంకల్పంలో ప్రధానమైన భూమిక వహించిన వారంగా ఉన్నామంట. నిజానికి నాకు గొప్ప సంతోషం కలిగించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు రాకడ వరకు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ మనిషికి పరలోకం నుండి వచ్చేదండి. దేవదూతలు వచ్చి చెప్పారు, గాబ్రియల్ చెప్పారు, మిఖాయేలు చెప్పారు. ఇలా దేవదూతలు వచ్చి పరలోకంలో ఉన్న సంగతులన్నీ భూమి మీద మనుషులు చెప్పేవారు. కానీ క్రీస్తు తర్వాత సంఘం ద్వారా ఏం జరిగిందంటే, భూలోకం నుండి పరలోకానికి సంగతులు చెప్పబడుతున్నాయి. మీకు అర్థమవుతుంది ఎంత గొప్ప సంగతి అండి అది. అంటే ఎంత స్థానం ఇచ్చాడంటే మనకి దేవుడు, ఎంత ఉన్నత స్థానం మనకు ఉందండి ప్రభువుని యేసునందు. చాలా వండర్ అనిపించిందండి ఈ మాట చదివినప్పుడు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఫ్యాన్ని కుర్చీ మీద కూర్చుని ఆపరేట్ చేయడం పెద్ద విశేషం కాదు. ఇంట్లో ఉన్న టీవీని రిమోట్తో ఆపరేట్ చేయడం మొదట్లో వింతగా అనిపించేది, తర్వాత అది వింత ఏమీ కాదు. అంటే ఇప్పుడు మనం ఆకాశంలో ఉన్న నక్షత్రాలని కనిపెట్టడానికి ఉపయోగించిన శాటిలైట్ని భూమి మీద నుంచి ఆపరేట్ చేస్తున్నాం. అది మొదట్లో వింత, కానీ ఇప్పుడు అది వింత కాదు. కానీ ఇంకా నక్షత్రాలకు దగ్గరగా పంపించారండి. ఇక మన ఒక స్పేస్ టెలిస్కోప్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ఏం చేస్తుంటే JWSTని సుమారు 11 నుంచి 15 లక్షల కిలోమీటర్ల సరౌండింగ్లో పంపించారట. అంటే చంద్రమండలానికి వెళ్ళిన దానికంటే 3 రెట్లు దూరంలో పంపించాడు. ఇక్కడ నుండి దాన్ని ఆపరేట్ చేయగలుగుతుంటారు. ఇప్పుడు అది ఒక వింత, ఇప్పుడు అదొక విశేషం. ఎక్కడి నుంచి ఆకాశంలో ఉన్న సమాచారం తెలుసుకోగలుగుతున్నాం కదని. కానీ విషయం ఏంటంటే, అసలు ఈ లోకం దాటి ఉందండి పరలోకం. ఆ పరలోకానికి ఎక్కడి నుంచే సమాచారం అంతా కూడా చేరేయబడుతుందంటే ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఈ ఆధిక్యత ఎవరికి ఇచ్చారంటే సంఘానికి ఇచ్చాడు. అంటే సంఘంలో మనం ఎలాంటి వారో మీరు ఒక్కసారి ఆలోచించాలి. దానికంటే ముందు మనం ఒక మాట కొన్ని తెలుసుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పం చెప్పిన పరలోకంలో ప్రధానులు అధికారులు ఉన్నారండి. అంటే ఈ ప్రధానులు అధికారులు అంటే ఎవరు? పరలోకంలో ఉన్న ప్రధానులు అధికారులు ఎవరండి? సర్వసాధారణంగా చాలామంది ఆ బైబిల్ పైన సరైన అవగాహన లేని వారు ఏమనుకున్నారంటే, మనకంటే ముందే మరణించిన వారు పరలోకం వెళ్ళిపోయినట్టుగా, వాళ్ళే ప్రధానులు అధికారులుగా అనుకున్నట్టుగా చాలామంది మాట్లాడతారు. అది వాక్య విరుద్ధం. అదేంటంటే అది వాక్య విరుద్ధం. ఎందుకంటే ఇక్కడ ప్రధానులు అధికారులు అనేవి పరలోకంలో ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా దేవదూతలు అయి ఉంటారు, కానీ మనుషులైతే కాదు. ఎలా చెప్పవచ్చు? భూమి మీద ఈరోజు మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ పరంగా మనకు జరుగుతుంది. ఈరోజు ఏ సంక్షేమ పథకం మన దగ్గర రావాలన్నా ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది నిర్వహిస్తుంది. అంటే ఆ ప్రభుత్వ పరిపాలన విభాగం లేకపోతే మనకి ఏ ఫలాలు కూడా అందవు. ఈరోజు ప్రభుత్వంలో ముఖ్యంగా చూస్తే ఈ 5 ఏళ్ళకి ఎన్నుకున్న ఈ ప్రజాప్రతినిధులు కాదు, వీళ్ళు చేసేది కాదు. వీళ్ళు 5 సంవత్సరాలు దిగిపోతారు, కానీ తర్వాత కార్యక్రమాలు ఎవరు రన్ చేస్తారు? అందుకనే దానికి ఒక పరిపాలన విభాగం అనేది ఉంది.
అంటే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు అమలు చేసేది ముఖ్యమంత్రి కాదు, అమలు చేసేది ఎవరండి? సిఎస్, చీఫ్ సెక్రటరీ అంటారు. ఆయన ఏం చేస్తాడండి? అమలు చేస్తాడు. ఆయన కింద చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కంట్రోల్ ఉంటారు. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే మీకు అర్థం ఉంటుంది. ఐఏఎస్లు అంటే కలెక్టర్లు అని, ఆ కలెక్టర్లకి ఇంకా పరిపాలనలో సహాయం చేయడానికి సబ్ కలెక్టర్లు అని, వాళ్ళు ఐఏఎస్ఏ అండి. ఐపీఎస్లు ఏంటంటే చట్టపరమైన విషయాలు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు వాటిలోని చూడడానికి అండి ఐపీఎస్ను ఉపయోగించుకుంటారు. ఇలా ఎంతో సమన్వయం ఉందండి. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి శాఖకి అండి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అది లేకపోతే ఏ కార్యక్రమం కూడా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఫుడ్ సప్లై డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్. ఇలా ప్రతి దానికి కూడా అడ్మినిస్ట్రేషన్స్ అనేది ఉంది. వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది, సమన్వయం చేసేది అండి సిఎస్. ఈ సిఎస్ పైన ఉన్నది ఎవరు? చీఫ్ మినిస్టర్ అండి, సీఎం అంటాడు. అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా చూస్తే దేశవ్యాప్తంగా కూడా అలాగే ఉంటాయండి. ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఈ పరిపాలన చేస్తుంది మనుషులే కానీ జంతువులేదే కాదు కదా. మన మీద పరిపాలన చేసేది ఎవరు? మనుషులే కానీ జంతువులు కాదు. అలాగే పరలోకంలో కూడా ఆ పరిపాలన ఉన్నది ఖచ్చితంగా దేవదూతలే కానీ మనుషులైతే కాదు. ఎందుకు మనుషులు అని అనుకున్నారంటే చాలామంది అవగాహన లోపంతో హానుకు మరణం చూడకుండా కుటుంబపడ్డాడు. ఏలియా కూడా అగ్నివేదాలు వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన భక్తులు వాళ్ళే ప్రధానంగా ఉన్నారని, అంటే మనకన్నా ముందు భక్తులైనా వెళ్ళిపోయారు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారని అనుకుంటున్నారు. అదంతా అపోహ. ఎందుకంటే యేసుక్రీస్తు వారే తప్పించి పరలోకానికి ఎక్కిపోయినాడు ఎవడూ లేడని యోహాను సువార్తలు చాలా స్పష్టంగా వ్రాయబడింది. అయితే ఈ పరలోకంలో ప్రధానులు ఎవరు, అధికారులు ఎవరు అంటే వీళ్ళు పరలోకంలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, తండ్రికి పరిపాలనలో సహాయం చేసేవాళ్ళు. దేవుడు అంతా నిర్వహించుకోవచ్చు కదా అనుకోవచ్చు మనం, కానీ దేవుడు కూడా పరిపాలన కోసం పెడతాడా లేదా పద్ధతుల్ని పెడతాడు అనడానికి బైబిల్లోనే మోషే గారికి సహాయం చేయడానికి వాళ్ళ మామగారు ఇచ్చారండి. పేరు జిత్రో అండి, ఇత్రో అంటాం. ఆయన వచ్చి ఏం చేశాడు? మోషే గారు ఆ తీర్పు తీర్చడానికి వాటికి గొడ్డిలా కష్టపడడం చూసి, మీరు ఇలా చేస్తే ఈ ప్రజలకి సత్వర న్యాయం చేయలేరు, కాబట్టి మీరు ఒక పని చేయండి, 10 మందికి ఒకండి, 100 మందికి ఒకండి, 1000 మందికి ఒకండి, 10,000 మందికి ఒకండి, ఇలా మీరు ఏర్పాటు చేయండి, అప్పుడు మీరు పరిపాలన చేయడానికి న్యాయం చేయడానికి ఈజీగా ఉంటుంది అంటూ ఓ మాట చెప్తారు. ఆ మాటను దేవుడు ఏంటంటే ఆ మోషే మామగారు చెప్పిన మాటను దేవుడు ఖండించింది. ఏంటంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. పరిపాలన సౌలభ్యం కోసం ఇవన్నీ అవసరమే. అంటే ఇక్కడే ఇవన్నీ పెట్టినప్పుడు దేవుడు పరలోకం కూడా పెడతాడు లేదా? ఖచ్చితంగా. అంటే పరలోకంలో కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది. అంటే ప్రధానులు, అధికారులు, ఎవరిపైన ప్రధానులు, ఎవరికి అధికారులు? దేవదూతలకి. అధికారం అనేది మానవుల పైన, దేవదూతల పైన అధికారం కలిగిన దేవదూతలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకంటే ఇంకా పైన ఉన్నాయి, వాళ్ళకంటే పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు, ప్రధానులు, అధికారులు. ఇవి పరలోకంలోన అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవదూతలు, కేరూబులు, సెరాపులు. దేవదూతలు అంటే మామూలుగా కనిపించే దేవదూతలు కాదు, ఇవన్నీ కూడా దేవుని యొక్క పరలోకంలో ఉన్న దేవదూతలే. అంటే వాళ్ళకి ఏదైనా విషయం చెప్తాడు, పరిపాలన ఉన్న వాళ్ళకైనా ముందు తెలుస్తుంది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కొను పడేశారు. ఎందుకంటే ముందుగా వాళ్ళకి తెలిసి ఇక్కడికి వస్తుందని చెప్పి, అందుకని ఏం చేసినట్లు భూములన్నీ కూడా తెగ కొనేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి రాగానే సీఎం అయిన తర్వాత రాజధాని మార్చేస్తాను, కానీ భూములు అమ్మేసుకున్న వాళ్ళు, ఆ కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారని చెప్పి వాళ్ళతో ఇప్పుడు వ్యాపారం అంటే ఉద్యమాలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏ జరిగిన ముందు ఎవరు తెలుస్తుంది? ఈ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి పరలోకంలో ఉన్న దేవదూతలకు ఏ విషయం అంటే ముందు ప్రధానులకు, అధికారులకు ఏదైనా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు వాటికి కమాండ్ ఇస్తారు. అలాగని చెప్పి అంత జ్ఞానం వాళ్ళకి తెలుసు అంటే తెలియదండి. దేవదూతల పరిస్థితి తెలిసిపోద్దంటే తెలీదు. దేవుడు కొన్ని విషయాలు అయితే చెప్పడం. ఎందుకంటే సమాచారం లీక్ చేయడానికి దేవుడు అవేవో గ్రంథాల్లో కూడా రాసుకోలేదు, లేదంటే దేవుడు దాని ఏమైనా ఒక మెమొరీ చిప్లో కూడా పెట్టుకోలేదు. అలా పెట్టుకుంటే కాపీ చేస్తారు. గ్రంథాలు ఉంటే అంటే చదివచ్చు. అదంతా దేవుడు మైండ్లో ఉంది. ఆయన ప్రణాళిక అంతా ఎక్కడ ఉంది? ఆయన బుర్రలో ఉంటుంది. ఆయన ఎప్పుడు చెప్పాలనుకుంటే, ఎప్పుడు ఏది చేయాలనుకుంటే చెప్తుంటాడు. కానీ అంతే ఒకేసారి ఇలాగా మ్యాప్ వేసేసి ఈ మ్యాప్ ప్రకారం ఎలా ఈ సంవత్సరాలు ఇదారుగా, ఈ సంవత్సరాలు ఇదారని చెప్పి దేవుడు చర్చించి నిర్ణయాలు తీసుకున్నది బలహీనుడు కాదు.
అంటే మనమైతే ఏం చేస్తాం, ఏదో ఒక ప్రణాళిక వేసేటప్పుడు ఆలోచన తర్వాత అనేక శ్రేష్ఠని చెప్పి అందరినీ కూర్చుని పెట్టి ఎలా కడదాం బిల్డింగ్, దీనికి ఎంత ఫండింగ్ అవుతుంది, ఏ సంవత్సరం కంప్లీట్ చేద్దాం, మేస్త్రి పిలిపించి ఇంజనీర్ పిలిపించి ఇవన్నీ మనం వేస్తాం. దేవుడికి అలా అవసరం లేదు, ఎందుకంటే ఆయన జ్ఞానం అపారమైనది. దేవుని జ్ఞానం అనంతమైన జ్ఞానం. ఆయన ఎవరి దగ్గర సలహా అడగడు, ఆయనకి ఎవరు కూడా సలహా చెప్పేవాడు లేడు. చూడండి, ఇదే మంచి మాట మీకు చూపిస్తాను జ్ఞానం కోసం. రోమిల్లో రాసిన పత్రిక 11:33 వచ్చింది. రోమిల్లో రాసిన పత్రిక 11:33 వచ్చింది. ఆహా దేవుడు బుద్ధి జ్ఞానములు. 34 చూద్దామా. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ప్రభు మనసు ఎరిగిన వాడు, ఆయనకు ఆలోచన చెప్పిన ఎవరైనా చెప్పగలరా దేవుడికి? ఏంటి దేవుడు చేపట్టుకుండా ఇది నువ్వు చేయొద్దు అని ఎవరైనా ఆయనతో మాట్లాడగలరా? అంత చెప్పేంత జ్ఞానం లేదు ఎవరికి, లేదు. దేవదూతలు లేరు, మనుషులు లేదు. అలాంటి అపారమైన జ్ఞాన సంపన్నుడు దేవుడు కదండి. కాబట్టి ఆయన అన్నీ ఒకేసారి చెప్పేసి ఆయన దేవదూతల సలహా, అక్కడ ఉన్న సలహా తీసుకుని చేయవలసిన అవసరం లేదు. ఈ ప్రణాళిక అంతా ఎవ్రీథింగ్ ఏంటి యేసుక్రీస్తు కూడా తెలియదు. ఒక మాట కొంత చెప్పాడు, ప్రతిదీ కూడా అంత ఆయన చెప్పలేదు. అంటే ప్రణాళిక అనేది కొంతవరకు చెప్పాడు, కానీ టైం సెన్స్ అనేది మాత్రం ఇంకా ఆయన దగ్గర పెట్టుకోండి. ఏది ఎప్పుడు జరగాలి ప్రణాళిక కూడా మళ్ళీ ఎవరి దగ్గర ఉంది? ఇదంతా అపోస్తులుగా 1:7 మీకు తెలిసిందే కదా, కాలమును సమయంలో తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు, వాడు తెలుసుకునేట మీ పని కాదనేసి. కొంత సంకల్పం అంతా క్రీస్తునందు రివీల్ చేసినా కొంత టైమింగ్స్ మాత్రం ఆయన దగ్గర మాత్రమే పెట్టుకుంటా. అంటే ఆ టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కదా, ఏ సంకల్పం ఎప్పుడు జరిగించాలనేది. కాబట్టి అంతా కూడా దేవుడు బుర్రలో ఉందండి, దేవునిలో ఉంది, ఇంకెవరిలో లేదు. కాబట్టి ఆయనది తన పిల్లలైన ద్వారా చెప్పించాలనుకున్నాడు. ఇంకా పరలోకంలో ఉన్న ప్రధాన అధికారుల కోసం ఒక 2 మాటలు మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇదే అధ్యాయము 3వ చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మసమయ ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన. పరలోక విషయంలో అంటే అక్కడ అధికారం కలిగిన వాళ్ళు, అంటే అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారండి. పరలోకంలో అంటే పరలోక విషయంలో అంటాడు. పరలోక విషయంలో అంటే ఈ లోకం కాదు, మనం వెళ్ళబోతున్నా, మనం మాట్లాడుకోబోతున్నా, మనం ఎదురు చూస్తున్నా ఆ లోక విషయంలో అంటూ మాట్లాడుతున్నాడు. అక్కడ లోక విషయంలో ఆత్మసమను ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అంటాడు. ఇకపోతే ప్రధానుల కోసం ఇంకాస్త మనం దృష్టి సారించి అన్వేషించేద్దాం అండి. ప్రధానులు ఎవరా ప్రధానులు? రోమిల్ రాసిన పత్రిక 8:38-39 చదువుదాం అండి. రోమపత్రిక 8:38 39 చూద్దాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ఆ దేవదూతల్లో అత్యధికులైన ప్రధానులైనను అంటాడు. ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏ విధమైనను చాలండి. అంటే పరలోకంలో ప్రధానులకును అంటాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం ప్రధానుల కోసం. ఏమండి చూడండి ఈ మాట ఎఫెసీ పత్రిక 1:20-21 ఆయన బలాతిశయమును చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటను అధికారం కంటను శక్తి కంటెను అంటాడు. అధికారం అంటే శక్తి కంటెను ప్రభుత్వం కంటేనే అంటాడు. మన చాలా ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవాల్సి ఉంది. ఎందుకు మనకు కావాల్సిందంటే అధికారాలు శక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ? పరలోకంలో దేవుడి దగ్గర అధికారం కలిగిన వారు ఉన్నారు, శక్తులు కలిగి ఉన్నారు. ఆ శక్తి కలిగినది ఎవరంటే ప్రధానులు. ఏమండి ఇంకొక మాట మనం చూద్దాం. ఇదే 6వ అధ్యాయంలో మరొక మాట మనం చూద్దాం. 12వ వచనం. ఏలి అనగా మనం పోరాడిన శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అంటాడు. అంటే దేవుని సంకల్పం ఏంటి ఎరిగిన మనం
ఇప్పుడు ఫైట్ చేయడానికి కూడా దేవుని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎలాగైతే ఉందో సాతాను కూడా కొంత అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా ఉందండి. ఎందుకంటే దేవుని పోలి ఎంత నకలు చేస్తుంది, అంటే కాపీ కొట్టింది, దేవుడి దగ్గర నుంచి చాలామంది లాగేసింది కదండి. ఈ ప్రధానులు ఆరాధ్యం 12 వచనంలో ప్రధానులు దేవుడి దగ్గర ఉన్న ప్రధానుల సాతాను దగ్గర ఉన్న ప్రధానులు మనం చూడాలి. ఎందుకంటే దేవుడి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో సాతాను కూడా అది తన సామ్రాజ్యాన్ని అలాగే బిల్డప్ చేసింది, నిర్మాణం చేసింది. దేవుడి దగ్గర ప్రధానులు ఉంటే దాని దగ్గర ప్రధానులు ఉంటారు, దేవుడి దగ్గర అధికారులు ఉంటే దాని దగ్గర కూడా అధికారులు ఉంటారు. మీకు అర్థమవుతుందా? అంటే దేవదూతలకు కూడా పనులు ఉంటారు, మీకు తెలుసు లేదు. ఎస్పెషల్గా వాళ్ళు ప్రధానులు అని చెప్పుకోవడానికి, ప్రాముఖ్యమైనవి చెప్పుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయంలో అంటాడండి, ఏంటి, నువ్వు దేవునితో కూడా, మంచి మాట చూడండి, అది 28 అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం నుంచి, అంటే పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా వాళ్ళకి సేవ చేయడానికి, దేవదూతలకి సేవ చేయడానికి ఇంకోటి దేవదూతలు. ఇప్పుడు అధికారుల దగ్గర సేవ చేయడానికి కొందరు ఉంటారు లేరా, అలాగే వాళ్ళకి కూడా ఉంటారు. అమ్మ ఒక నిమిషం, కేబుల్ కాదు, 28 అధ్యాయం చదవండి. ఎన్నో వచనం అంటే 6వ వచనం. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చిన దేవుడు తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా ఆలకించుము అంటాడు. అలా కిందకి వెళ్తే 13 నుంచి ఉంటుందండి. దేవుని తోట గీతంలో ఉన్నట్టు ఉన్నావు, మాణిక్యము, గోమేధకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులేమన్ రాయి, మరకతము, నీలము, పద్మరాగ మాణిక్యం అని అమూల్యమైన రత్నంతో బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లని గురువులు వాయించేవారు నీకు సిద్ధమైరి. అభిషేకమునందుని కెరూబువై ఒక ఆశ్రయంగా ఉంటే ఈ కెరూబులకి కూడా సేవ చేసే దూతలు ఉన్నారట. అంటే పిల్లని గురువులు వాయించారు అంటే దీనికి కూడా సంగీతం, దేవుడికే సంగీతం ఉంటుంది అనుకోకండి. దేవదూతలు కూడా ఏముంది, ఉందా అంటే దేవుడి దగ్గర సంగీతం ఉందా లేదా? యెషయా ఆరాధ్యం మీకు తెలిసింది కదా, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని గాన ప్రతిగానములు చేస్తున్నట్ట. ఆ శబ్దానికి పరలోక గడప కమ్ముదలు కూడా, పునాదులు కూడా అదురుతున్నాయి రాబట్టి. అంటే దేవదూతల్లో అధికులు ఉన్నారు, చీఫ్స్ ఉన్నారు, ఆ చీఫ్లు ఉన్నారు, అలాగే ప్రధానులు ఉన్నారు, ప్రైమ్ అండి. ఆ ప్రధానులు కూడా సర్వెంట్స్ ఉన్నారా, దేవతలు ఉన్నారు. కాబట్టి ప్రధానులు ఇక్కడ రోమిల్ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, అండి ఏమని రాయబడింది అక్కడ ఏంటి, ప్రధానులు మనం ఎవరితో పోరాటం చేస్తున్నాట, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాల లోకనాథులతోనూ, ఆకాశ మండలమున దురాత్మ సంబంధం మనం పోరాడుతున్నాం. అంటే ఏమైపోయిందో చూడండి. అంటే ప్రధానులు అనేవాళ్ళు ఉన్నారు, పరలోకంలో ప్రధానులు అనేవారు ఉన్నారు, దేవుడి దగ్గర ప్రధానులు అనేవారు ఉన్నారు, సాతాను దగ్గర కూడా ప్రధానులు అధికారులు అనేవారు ఉన్నారు. అంటే శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, శక్తుల పైన ప్రభావం కలిగిన వారు ఉన్నారన్నమాట, శక్తుల పైన అధికారం కలిగిన వారు ఉన్నారు. ఈ అధికారులు అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఇంకొక మాట మనం చూద్దాం. ఏంటి, కొలసీ పత్రిక 1 అధ్యాయం 16వ వచనం. ప్రధానులు అధికారుల కోసం చెప్తున్నాం. కొలసీ పత్రిక 1 అధ్యాయము 16వ వచనం. ఏలి అనగా అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంబుద్ధుడు అన్నాడు. ఏలి అనగా ఆకాశమందున్నవిను, భూమి అందున్నవిను, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టే సృజించబడును. అంటే పరలోకంలో ప్రభుత్వం ఉందా, దేవుని ప్రభుత్వం, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైన, అంటే వీళ్ళందరూ ఉన్నారు పరలోకంలో. ఎందుకు వీళ్ళందరూ ఎవరు ప్రధానులు, అధికారులు? ఓ మాట చెప్పాలంటే దేవదూతలు ఉన్నతమైన అంటే అధికారం కలిగిన వారు, శక్తులు కలిగిన వాళ్ళే వీళ్ళు. ఇంకొక మాట మనం చూద్దాం. 2వ అధ్యాయము ఇదే కొలసీ పత్రిక 13 నుంచి 15 వచనాలు. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొంది ఉండటం వలన మీరు మృతులు ఉండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞలు గల ఏంటి ఏమన్నాడు, ఆజ్ఞలు మన మీద రుణముగాను మనకు విరుద్ధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డమేమి లేకుండా దాన్ని ఎత్తివేసి
మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవం చేసిన ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయనులుగా చేసి, అంటే ఈ ప్రధానులు అధికారులను ఏం చేసినట్టండి, ఇంకా మన మీద ఎలాంటి ఆయుధాలు లేని వారిగా చేసినట్ట, మన మీద ఉన్న లోపాలన్నింటినీ కూడా ఎత్తివేయడం ద్వారా. అంటే మనకి అగానిస్ట్గా కూడా ఉన్న ఈ ప్రధానులు అధికారులను ఏం చేసినట్టు యేసుక్రీస్తు వారు సో గెలుపొందారు అనేది ఇక్కడ రాయబడింది. పేతురు పత్రిక 3:22 కూడా మరో మాట చూడగలండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే. పరలోకం వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద, అంటే ఈ శక్తులు అనేది ఎవరంటే ప్రధానులు మీద అధికారం పొందినవాడే అని అక్కడ రాయబడింది. ఈ అధికారం అనే దాని గురించి కొరింథీ పత్రికలో మరో మాట చెప్తూ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూడండి. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 10 చూడండి. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11. అందువలన దేవదూతలను బట్టి అధికార సూచన. ఈ అధికారులు అంటే ఏంటంటే, ఇప్పుడు భార్యకి అధికారం ఎవరండి? భార్యకి అధికారం ఎవరు? భర్త. ఎందుకంటే ఈ మంచి చెడులు చేసేది ఎవరు? ఏంటి? సహకరించాలి తనకి, భర్తకి భార్య. దేవదూతలను బట్టి ఈ అధికార సూచనగా తల మీద ఏమేయాలట? ముసుగు వేయడం అనేది వచ్చినట్టు చెప్తున్నాడండి అక్కడ. అంటే అధికారులు అనేవాళ్ళు ఉన్నారు, ఏంటి శక్తుల మీద అధికారం పొందిన ప్రధాన కంటే కాస్త తక్కువవారు, అధికారులు వాళ్ళకంటే తక్కువవారు ఇంకొంతమంది దేవదూతలు. సో ఇదంతా మీకు ఒక అర్థం కావాలంటే, ఈ ప్రధానులైన అధికారులైన ఇదంతా పరలోకం ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ కూడా తెలియలేని విషయాలు ఎవరికి తెలుసు అంటున్నాడు? మనం ఇదంతా ఎందుకు అన్వేషించామండి? ఎక్కడండి ఇలా ఈ రిఫరెన్స్ ఎందుకు వెతుకాం? దేవుడు సంఘమైన మనకిచ్చిన ఆధిక్యత ఏంటి, క్రీస్తు సంకల్పంలో మనం ఎట్టి వారమే ఉన్నామని దాని గురించి ఇదంతా మనం ఏం చేస్తామండి? అన్వేషిస్తున్నాం. అంతేనా? 3వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పిన పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క, దేని ద్వారాట? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము. అంటే జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది? నానా విధమైన జ్ఞానం ఉంటుంది. మనకు తెలిసిన జ్ఞానం 2 రకాలుగా ఉందండి. బైబిల్ చెప్పండి వర్ణన ప్రకారం, యాకోబు పత్రికలో రాయబడిన వర్ణన ప్రకారం ఏముందండి? పర సంబంధమైన జ్ఞానం పవిత్రమైనది, భూ సంబంధమైన జ్ఞానం అపవిత్రమైనది, లేదా లోక సంబంధమైన జ్ఞానం అని రాయబడింది. మరొకటి ఆత్మ సంబంధమైన జ్ఞానం, దైవిక జ్ఞానాన్ని ఆత్మ సంబంధమైన జ్ఞానం. మనం 2 రకాల జ్ఞానాలు చూస్తున్నాం. ఈవెన్ ఈ 2 రకాల జ్ఞానాలు కూడా ఎక్కడి నుండి వచ్చాయి? ఈ 2 రకాల జ్ఞానానికి మూలం ఎవరండి? దేవుడేనా? వేరుగా ఉన్నారు ఇంకెవరైనా? లోక జ్ఞానం, ఈరోజు చాలామంది చదువుకున్న జ్ఞానం అంతా కూడా దేవుడిదే. మళ్ళీ చెప్తా, ఈరోజు మనం చేస్తున్నాం కదా ఏంటి, సిస్టమేటిక్ నాలెడ్జ్ అంటాం సైన్స్ని. ఆ సైన్స్ ద్వారా తెలుసుకున్న ప్రతి సంగతి, లేదా సైన్స్ అనేది పక్కన పెడితే మన అనుభవపూర్వకంగా ఈ ప్రకృతిని పరిశీలించడం ద్వారా, ఈ ప్రకృతి ద్వారా కొన్ని సంగతులు నేర్చుకుని, దెబ్బతినడం ద్వారా నేర్చుకుని ఈ సంగతుల ద్వారా కలిగిన ఈ జ్ఞానం అనుభవపూర్వకమైన జ్ఞానమైనా కావచ్చు, ప్రకృతిని కలిగించిన జ్ఞానమైనా కావచ్చు, ఇదంతా కూడా ఎవరిది? దేవునిది. అందుకే నానా విధమైన జ్ఞానం అంటే జ్ఞానం వివిధ రూపాలుగా ఉంది. నానా విధమైన జ్ఞానములు అని లేదు, జ్ఞానము అని సింగిల్ వర్డ్ ఉంది. అక్కడ ఏముందండి? దేవుడు జ్ఞానం నానా విధాలుగా ఉంది. నానా విధాలుగా ఉన్న అదంతా కూడా ఒకటే. కొంతేమో తాత్కాలికంగా ఉపయోగపడే జ్ఞానం రీతిగా కలిగజేసేసాడు. ఇంకేం చేశాడంటే మరొకటి శాశ్వతంగా దాని ప్రయోజనం కలిగే జ్ఞానాన్ని మాత్రం ఆయన దగ్గర అట్టి పెట్టుకున్నాడు. అలాంటి దాన్ని ఇగో ఆత్మ ద్వారా తన ఆత్మ యందు విశ్వసించే వారికి ఇవ్వాలని మాత్రం దేవుడైతే అనుకుంటున్నట్టుగా మనకు అర్థం. నానా విధమైన జ్ఞానము. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24 చూడండి దయచేసి.
కొరింథీయుల మొదటి పత్రిక 1:24 తీయండి. ఆయన యూదులకు సరే చదవండి. ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీస్ దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తినై ఉన్నాడు. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటుందండి వాక్యం. అంటే అలాగే మరొక చోట కూడా ఉంటుంది ఫిలిప్పీ పత్రికలో, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన. అంటే ఇప్పుడున్న సర్వ విధాల జ్ఞానం అంతా కూడా ఎవరి దగ్గర ఉంది? క్రీస్తునందే ఉంది. నానా విధమైన జ్ఞానము అనగానే ఈ లోక జ్ఞానం దేవుడు చేయలేదు, మామూలు పరలోక సంబంధమైన లోకాన్ని కలుగజేసిన జ్ఞానం అది దేవుని జ్ఞానం అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఈ లోక జ్ఞానంలో కూడా చాలా విషయాలు మనకేం అర్థం కావు కదా. అంటే గతంలో మనం విన్నాం, మన బుధవారం నాడు విన్నాం ఒక సంగతి. ఈ ప్రకృతిని దేవుడు కలిగించిన ఉపయోగించిన జ్ఞానం అది ఎంత గంభీరమైంది కూడా ఎవరు కూడా అంత చెక్కదండి. నిజం చెప్పాలంటే అండి, దేవుని జ్ఞానం చాలా లోతైనది, దాన్ని మనం ఎవరు కూడా పట్టుకోలేరు. ఈ జ్ఞానం అనేది లోక సంబంధం జ్ఞానం అర్థం కలిగినప్పుడు పరలోక సంబంధమైన సంగతులు మనకి ఎలా అర్థమవుతాయి? ఆ జ్ఞానం ఎలా తెలుస్తుంది? అందుకే దేవుడే తెలియజేసేది. నానా విధమైన జ్ఞానము అంటాడు దాన్ని. అందుకనే అన్ని పరలోకాన్ని గురించి, ఈ లోక సంబంధించిన వాటన్నిటి గురించి కూడా దాని గురించి అంటూ రోమిలు రాసిన పత్రిక 11:33 పెట్టండి. రోమిలు రాసిన పత్రిక 11:33 చదువుకున్నప్పుడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం, నిజంగా బాహుళ్యం అంటే దాని యొక్క గొప్పతనం ఎంతో గొప్పది అంటున్నాడండి. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం అంటే ఆయన బుద్ధి జ్ఞానం ఎంత గొప్పదో అని చెప్తున్నాడు. దాన్ని మనం వివరించలేము, దాన్ని మనం తెలుసుకోలేము నిజంగా చెప్పాలంటే. అలాంటి అద్భుతమైన జ్ఞానం ఈరోజు ఎవరికి ఇచ్చారండి? తన యొక్క నానా విధమైన, అంటే తనదే. ఈరోజు మనం చెప్పుకుంటున్న ఏదైతే ఉందో నాలెడ్జ్, ఇదంతా మంద కాదు, మనకంత సీన్ కూడా లేదు. అంటే దేవదూతలకు చెప్పేంత సీన్ మనకేమైనా ఉందా? అంటే దేవదూతలు తీర్పు తెచ్చగల మనం ఎవరైనా? తెలిసిందే కదా, పరలోకంలో ప్రధానులకు, అధికారులకు, దేవదూతలు అందరికీ తీర్పు తీర్చేంత సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడట. మొదటి కొరింథీ పత్రిక 6 మీకు తెలిసిందే కదా, 2వ వచనంలో. అంటే ఇంత జ్ఞానం అనేది మనకి ఎలా వచ్చిందంటే మంద కాదు ఇది. ఈ జ్ఞానం ఎవరిది? తండ్రిది. అంటే మనల్ని ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు అనేది ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అంటే క్రీస్తునందు నీకు ఇచ్చిన స్థానం ఏంటంటే, బలహీనుడిగా ఉంటావు, సమాజం నేను పట్టించుకోవచ్చు కానీ, నీ ఇంట్లో నేను పట్టించుకోవచ్చు కానీ, దేవుడు నిన్ను మాత్రం విలువైన వ్యక్తిగా, విలువైన దానిగా చూసారండి. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, వేదిక మీద నేను పిలవచ్చు, పిలకపోవచ్చు. ఏదైనా ఒక సభలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ సభల మీద నేను పిలిచి నీకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇక్కడ మనిషికి మధ్య వ్యత్యాసాలు చూపవచ్చు, కానీ దేవుడైతే ఆత్మనందు ఎలాంటి వ్యత్యాసం చూపించుకుంటా అందరినీ సమానంగా చూస్తున్నాడండి. సంఘంలో ఉన్న వారిని అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఎందుకంటే మనము పరలోకంలో దేవదూతలకు తీర్పు తీర్చేంత సామర్థ్యాన్ని, లేదంటే దేవుడు పరిపాలనలో మనం కూడా ఉండేంత సామర్థ్యాన్ని, దేవుడు ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చినది సామాన్య విషయం కాదు. అంటే ఈ లోకంలో ఇక్కడ నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో ఉన్న ఒక స్పేస్ టెలిస్కోప్ని ఆపరేట్ చేయడం గొప్ప సంగతి కాదు, కానీ ఎక్కడి నుండి పరలోకంలో ఉన్న ప్రతిదాన్ని ఆపరేట్ చేయడమే గొప్ప సంగతి. ఎక్కడి నుండి వాళ్ళకి తీర్పు తెచ్చడం గొప్ప సంగతి, మీకు తెలిసిందే కదా. అంటే 2-3 ఏకీభవించి ఇక్కడ వేడుకుని దేన్నైనా సరే అది పరలోకమందున్న తండ్రి వలన పొందుకుంటారన్నారా లేదా? అంటే ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారంలో కూడా నిలవజాలవు అనేసాడండి మత్తయి సువార్త 16 అంటే ఎంత ఆధిక్యతను, ఎంత గొప్ప అంటే స్థితిని దేవుడు ఇచ్చాడో మీరు గమనించండి. సంఘంలో ఉండాలి. అందుకనే ఎప్పుడు దేవుని సేవలు మనం ఏం చేయాలండి? కొనసాగాలి. ఎప్పుడు దేవుని ఆలోచన నిరంతరం మీరు ఉండాలి. దేవుని సన్నిధి నిన్నడు విడిచిపెట్టకూడదు. మన నోట ఏ దుర్భాష రాకూడదు. మనలో ఎలాంటి పాపపు తలంపులు కానీ, పాపపు ఆలోచనలు కానీ, దేవునికి వ్యతిరేకమైన ఏ చర్యలు కూడా
ఉండకూడదు. దేవుని ఎదుట క్రీస్తు యేసు వలె అంటే దేవుని ఎదుటండి మనం ఆయన ప్రేమను చూరగోవడానికి నిరంతరము జీవించడానికి ఇష్టపడాలి తప్పించి మన సొంత ఆలోచించేప్పుడు మాత్రం అయితే మన ఇచ్చ మన శరీర కోరికలు బట్టి అయితే ఏమాత్రం నడుచుకోకండి. ఎందుకంటే దేవుడు సంఘం ద్వారా పరలోకంలో దూతలు కూడా తెలియబడిన జ్ఞానాన్ని చెప్తున్నాడంటే వండర్ఫుల్. నిజంగా పాత నిబంధన అంతా కూడా పరలోకం నుండి ఇన్ఫర్మేషన్ వస్తే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ పైకి వెళ్తుందా లేదా? ఎలా వెళ్తుందో చూద్దాం. నిజంగా చాలా గొప్పగా ఉందండి ఈ సంగతులు వింటుంటే. ఒకసారి చూద్దాం అది ఎలాగుందో. పేతురుకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 చూడండి దయచేసి. పేతురుకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన. ఎవరికి? మన ముందున్న వాళ్ళు. ఏమండి ఎలాగ పరిచర్య చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే గురించి ఒక మాట రాయబడింది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అండి క్రీస్తు కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యం అని ఎంచుకున్నట్టు ఉంటుంది. ఫరో కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడక క్రీస్తు కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడట. క్రీస్తు ఏ కాలం వారు, మోషే ఏ కాలం వారు. క్రీస్తు కోసం మోషేకి ఎలా తెలుసు, ఎలా నింద అనుభవించాడు? ఆ రోజు వాళ్ళు చేసిన పరిచర్య ఎవరి కోసం చేశారు? క్రీస్తునందు దేవుడు చేసిన నిత్య సంకల్పం బట్టి ఉన్న మన కొరకే చేసిన సంగతి వాళ్ళకి ఏమైందండి? బయలుపరచబడింది. నిజానికి ఇలాంటి ఎంత ప్రణాళికబద్ధమైన ఈ లోకంలో జరుగుతున్న దైవ కార్యాలని చూడడానికి ఎవరు ముందుకు వచ్చారట? ఎందుకంటే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే. ఏంటి ఇన్ఫర్మేషన్ తెలుసండి? ఉదాహరణకి సోల్జర్స్ ఉంటారండి. సోల్జర్స్కి కమాండర్ ఏదైనా ఆజ్ఞాపిస్తే చేయడమే. కమాండర్లుగా మీరు వెళ్ళి ఆ టీం వస్తుంది కదా వాళ్ళు చంపేయండి అని అన్నాడు అనుకోండి, కమాండర్ చెప్పినట్టు సోల్జర్స్ వినాలి. కమాండర్ మీరు ఎందుకు వాళ్ళు చంపమంటున్నారు, వాళ్ళు మనలాంటి మనుషులే కదా అని తిరిగి అడగడానికి వీలు లేదు. అలా అడిగితే ఏం చేస్తారు? సైన్యంలో ఉంచుతారా, పీకేస్తారా? క్రమశిక్షణ చర్యల కింద పడేస్తారు లేదా? కానీ కమాండర్కి తెలుసు వాళ్ళు ఎందుకు చంపుతున్నాడు అని కారణం. ఎందుకంటే ఆ పైన ఉన్న చీఫ్ వాడికి చెప్తాడనమాట. అంటే చీఫ్కి తెలిస్తే కానీ కింద ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరికి కూడా ఏ సంగతి కూడా తెలియదు, సైనికులకు తెలియదు సంగతులు. మీకు అర్థమవుతుందా? అలాగే పరలోకంలో ఉన్న ప్రధానులకే చీఫ్ వాళ్ళకే కొన్ని సంగతులు తెలియనప్పుడు ఇంకా ఆ దేవదూతలకు ఏం చెప్తారు? వాళ్ళు ఏం చెప్తారా? అన్నిటికంటే సుప్రీం ఎవరు? దేవుడు. ఆయనకి మాత్రం తెలుసు. అలాంటి సంగతులు దేవదూతలు కూడా తెలియని సంగతులు ఇప్పుడు ఎవరి ద్వారా తెలపబడుతున్నాయి? తన పిల్లల ద్వారా తెలపబడుతున్నాయి. కాబట్టి ఏం జరుగుతుందని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆసక్తితో ఎవరండి? దేవదూతలు ఈ కార్యాలని తొంగు చూస్తున్నట్టు ఆమె తెలియదు ఏదేని. దేవుడు ఏ ఆజ్ఞాపిస్తే తెలిసి చెప్పడమే. అంటే మన లోకాసువార్త 18లో చూస్తుంటామాట. దేవదూతలు తండ్రి మొహాన్ని ఎప్పుడు చూస్తుంటారు. ఎప్పుడు ఆయన నోటి నుంచి ఏ ఆజ్ఞ వస్తుందో అది చేద్దాన్ని తప్పించి అది ఎందుకు వచ్చిందో, ఏం చేయాలో దాని మంచి చెడ్డలు విచారించి యోగ్యతలకైతే అంత వెసులుబాటు లేదు దానికి. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఏదైనా ఆజ్ఞ చేయడమే. ఈరోజు అయితే మనం ఆలోచించవచ్చు ఎందుకు దేవుడు చేయమన్నాడు, మనం ఎందుకు చేస్తున్నాం, ఎన్నో ఆలోచిస్తాం. ఏంటి అంటే దాకా దీర్ఘాలు తెస్తుంటాం. అంతేనా? అంటే అంటే దీర్ఘాలు తెస్తుంటాం. ఈ అని దీర్ఘాలు తెస్తాం. దీర్ఘాలు తీయడం అర్థం ఏంటంటే దాని మంచి చెడులు విచారించడం. దీర్ఘం తీయడం ఏంటంటే ఆలోచించడం. ఈరోజు ఆలోచించడానికి మనకున్న ఫ్రీడమ్ ఎవరికి లేదు? ఎవరికి లేదండి? ఏంజల్స్కి అయితే లేదు. అలా దీర్ఘాలు తీసింది గెట్అవుట్ ఎన్నిసాడు ఎవరిని? లూసిఫర్ని. మీకు అర్థమైందా? కాబట్టి ఈ సంగతులను చూడగోరుతున్నారట ఎవరు? దేవదూతలు. వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వెళ్తుంది? భూలోకం నుంచి. అది ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది? మన దగ్గర నుంచి. అంటే మనం చేస్తున్న కార్యక్రమాలు దేవుడు ఒక్కొక్క సీక్రెట్ ఓపెన్ చేస్తున్నాడు మన ద్వారా, సంఘం ద్వారా, ఇంకా భక్తుల ద్వారా రివీల్ చేశాడు అండి. ఆ రివీల్ చేసిన సంగతిని బట్టి వాళ్ళు తెలుసుకున్న ఓహో ఇదా మనం ఎందుకే కార్యక్రమం చేస్తామని అవి ఏం చేస్తున్నాయండి తెలుసుకుంటున్నాం.
చూడండి అక్కడ, నానా విధమైన జ్ఞానమును ఎప్పుడు తెలియబడవలను ఉద్దేశించి దేవుడు అంటే 2000 సంవత్సరాల వరకు కూడా పరలోకంలో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న సంగతులు ఏవి కూడా తెలీదు. క్రీస్తు వచ్చిన తర్వాత సంఘం ద్వారా, క్రీస్తు ద్వారా కొన్ని, సంఘం ద్వారా ఇంకొన్ని దేవుడు ఏం చేశాడండి, ఓపెన్ చేశాడు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఇక 33 చూడండి అంటాడు, శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుడు అంటాడు. శోధింప సఖ్యం కానీ దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం అని అది ఎలా ఆడదంటే శోధింప సఖ్యం కానీ క్రీస్తు నందున్న ఐశ్వర్యము అంటాడండి. శోధింప సఖ్యం కానిదంటే ఓ మాట మీకు చూపించాలని అనుకుంటున్నాను. యోబు గ్రంథం నుంచి 5:9 యోబు గ్రంథం నుంచి 5:9 యోబు గ్రంథం నుంచి 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయడం. ఆయన పరిశోధింపజాలనంత కార్యాలను, అంటే ఏ మనుషుడు కార్యాలు, దేవుడు చేసిన కార్యాలని దాని డీప్, దాని లోతు ఏంటనేది ఎవరికి కూడా తెలియదండి. పదార్థాన్ని అన్వేషిస్తున్న మనుషులకి ఆ పదార్థం ఇంకా పరిపూర్ణంగా అవగాహన అయిందంటే అర్థం కాలేదు నేనంట. సృష్టి గురించి మనిషికి ఏం తెలిసిందంటే ఇంతవరకు సైన్స్ చెప్తున్న మాట ఏంటంటేనండి, తక్కువే తెలిసిందట సృష్టికి అండి. 97% ఇంకా తెలియవలసింది, జస్ట్ 3% తెలిసిందంటే ఇంకెంత తెలుసుకోవాలి అండి, చాలా తెలుసుకోవాలండి. ఈరోజు అంతా తెలిసిపోయింది అనుకుంటున్నారు సైంటిస్టులు, ఏం తెలియదు, తెలుసుకోవాలి చాలా ఉందండి. ఎందుకంటే ఆయన ఎవడు కూడా పరిశోధింపజాలన్నటువంటి కార్యాలు చేశాడు. ఈ ప్రకృతిని ఆలోచిస్తున్న కొలది ఇంకా ఆలోచించమనే మనకు సవాలు విసురుతుంటాయి, కానీ అంత అర్థమైపోయినట్టయితే తెలియదు. మానవ శరీరం కూడా ఎప్పటికీ కూడా ఇంకా ఎందుకు తెలియని ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. ఎంతవరకు తెలుసుకుంది చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి మానవ శరీరం గురించి, మానవ జీవితం గురించి. అంటే పరిశోధింపచేయాలనే కార్యక్రమాలు ఆయన చేయగలుగుతాడట. అందులో గొప్పది ఏంటంటేనండి, పరిశోధింపజాలని క్రీస్తు ఐశ్వర్యము అంటాడు అండి. పరిశోధింపజాలని కార్యాలని ఇంకేమన్నాడు, లెక్కలేనని అద్భుత క్రియలను చేసేవాడు దేవుడు. అంత గంభీర, ఎంత ఉన్నతమైన, ఎంత లోతైన, అంటే ఊహకందనటువంటి గొప్ప కార్యాలు దేవుడు. అంత జ్ఞానాన్ని నీ ద్వారా చెప్పాలనుకున్నట్టు నీవు మనం ఏ పాటి వారు అండి? దావీదు అంటాడు, నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును అంటాడండి. నిజమే కదా, నువ్వు ఏ పాటి దానం అయినప్పుడు కూడా నిన్ను మాత్రం దేవుడు ఉన్నతంగా ఉంచాలని అనుకుంటాడు. ఎందుకంటే బికాస్ మనం అందరం ఆయన పిల్లలము. అందుకనే నీ బుద్ధి మీద, నీ బలం మీద, ఏమంటే నీ యొక్క అందచందాల మీద, నీ ఆస్తిపాస్తుల మీద మనసు పెట్టుకో. సమస్తాన్ని ధారాళంగా ఇచ్చి దేవుని మీద మాత్రమే మనసు పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు మన ఊహకందనంత గొప్ప స్థితిని ఏం చేస్తున్నాడు. అసలు ఇవన్నీ చేస్తున్నావు నీకు తెలుసా? ఇవేవి మనకు తెలీదు. మనం పరలోకంలో దూతలు కూడా జ్ఞానం చెప్పేంత, దేవుని జ్ఞానాన్ని నేర్పించేంత ఉన్నతమైన వారం అంటే నాకే జ్ఞానం లేదంటాను. కానీ దేవుడు అంటాడు, నీ ద్వారానే నా సంఘం ద్వారా నీకే పరలోకంలో దేవదూతలకు ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తెలియపరుస్తున్నాను నాన్న అంటాడు. నువ్వు చేస్తున్న కార్యాలను దేవదూతలు తొంగి చూడడానికి కారణం ఏంటంటే అది వాళ్ళకి తెలియదు కాబట్టి. ఎంత ఉన్నతమైన ఐశ్వర్యాన్ని ప్రభునందు మనకు దాచిపెట్టాడండి. శోధింప సఖ్యము కాని ఐశ్వర్యం అంటాడు. శోధింప సఖ్యము కానీ అంటే మనిషి అడుగు జాడల పట్ట సఖ్యం కానీ, అంటే మనిషి అడుగులు వెళ్ళలేనివి, మనిషి నడిచి వెళ్ళలేని త్రోవలు, మనిషి ఆలోచనలు వెళ్ళలేని దాని మార్గం గుండా మనం ఏం చేస్తాడండి, మన ఆలోచనల్ని, మన ఆత్మని, మన జీవితాన్ని నడిపిస్తున్న దేవుడు. శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము అంటాడు. అదేంటంటే అది క్రీస్తునందు దేవుడు మనకి ఇచ్చింది ఐశ్వర్యము. ఆయన అనుగ్రహైశ్వర్యం. రోమిల పత్రిక 2:4 ఆయన అనుగ్రహైశ్వర్యము సహనమును దీర్ఘశాంతము తృణీకరించేదివా అంటాడు. అంటే
దేవుడు అనుగ్రహిస్తున్న ఐశ్వర్యం, అనుగ్రహ ఐశ్వర్యం. దేవుడు మనకి ఇచ్చిన ఐశ్వర్యం ఏంటంటే క్రీస్తునందున్న నిత్య జీవం. క్రీస్తునందు దేవుడు మనకి ఇచ్చిన ఐశ్వర్యం ఏంటంటే క్రీస్తుతో పాటు మనం కూడా పరిపాలన చేయడానికి. క్రీస్తునందు దేవుడు మనకి ఇచ్చిన అనుగ్రహ ఐశ్వర్యం ఏంటంటే అండి, మనము పరలోకంలో తండ్రితో పాటు ఏలడం. అంటే క్రీస్తుతో పాటు ఏలడం ఇవంతా ఐశ్వర్యం కదండి. పరలోక సంపద అంతా ఇక్కడ ఏలేవరికే కదా, ఇంకెవరికి ఉంటుంది కదా. ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని, అనుగ్రహ ఐశ్వర్యాన్ని మారు మనసు పొందడానికి దేవుని వాక్యం నిన్ను చెప్తున్నప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు దాన్ని అయితే పొందుకోలేవు. దేవునికి అనుకూలంగా నువ్వు లేవనుకో, ఈ ఐశ్వర్యాన్ని అయితే నువ్వు స్వతంత్రించుకోలేవు. అదే అంటారు కదా రోమన్ రాసిన పత్రిక, నువ్వు మారు మనసు పొందుటకు దేవుని అనుగ్రహ ఐశ్వర్యం ఏం చేస్తుంది, నిన్ను ప్రేరేపిస్తే నువ్వు దాన్ని తృణీకరిస్తారా బిడ్డ అంటున్నాడు. నువ్వు దాన్ని తృణీకరిస్తావా తల్లి అంటాడు. తృణీకరిత దేవుని ఆలోచించి నిలుస్తాను. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఏమండి. సో ఈ అనుగ్రహ ఐశ్వర్యమును అన్ని జనులు ప్రకటించడానికి అంటూ చెప్తున్న మాట నేను ఇక్కడితో ఆపుతానండి. అంటే మేబీ ఏ బి సి డి ఈ వచనాల్లో మనం 4 వచనాలని మనం అంటే కాంప్లెక్స్ సెన్స్ కదండి. డి వరకు మనం వచ్చాండి. అంటే కామా ఉన్న దగ్గర దాన్ని ఒక్కొక్క వచనం కింద మనం పరిగణలో తీసుకున్నాం. సబ్ కింద మనం చూద్దాం ఏ అంటే ఇక్కడ నేను ఎక్కడతో ఆపానంటేనండి, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఇంకెక్కువసేపు చెప్తే మీరు తట్టుకోలేరని చెప్పి ఆపేస్తున్నాను. శోధింపసఖ్యంకని క్రీస్తు ఐశ్వర్యము అంటే ఏంటి, ఈ ఐశ్వర్యం అనేది మనకి క్రీస్తునందు ఎలా ఇచ్చాడు, ఈ ఐశ్వర్యం కలిగిన మనం ఐశ్వర్యంతో అవుతున్నామా లేదా అంటే ఈ ఐశ్వర్యాన్ని పొందుకోవాలంటే మనకి మారు మనసు అనేది అవసరము. దేవునికి అనుకూలంగా బ్రతకడం అవసరం. దేవునికి వ్యతిరేకమైన ఏమైనా చర్యలను దిద్దుకుందాం. దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థితికి ఇచ్చాడంటే పరలోకంలో దూతలు కూడా మనం ఎక్కడుండే జ్ఞానం చెప్పేంత, దేవుని జ్ఞానాన్ని నేర్పించేంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అంటే బైబిల్లో రాయబడి అంటే పరిపూర్ణులైన వారి మధ్య దేవుని జ్ఞానమును బోధిస్తున్నామంటారు. లోకంలో పరిపూర్ణులైన వారి జ్ఞానాన్ని బోధించడం అనేది కొరింథీ పత్రికలో మనం చూస్తాం. కానీ ఎఫెసు పత్రిక వచ్చేసరికి మరొక మెట్టు తీసుకెళ్ళి పౌలు గారు ఏం చేశారంటే పరలోకంలో ప్రధానులకును అధికారులకు కూడా తెలియలేని దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ఏం చేస్తున్నారట సంఘము ద్వారా చెప్పగలిగే స్థితి. అంటే సంఘం ద్వారా దేవుడిచ్చిన ఆధిక్యత ఈ లోక అధికారులకి, ఈ లోకల ప్రధానులకి తెలియదు. పరలోకంలో ఉన్న ప్రధానులకి అధికారులకు తెలియని శోధింపసఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క నానా విధమైన జ్ఞానాన్ని చెప్పగలిగే స్థితిలో మనల్ని ఏం చేశారండి మనకి ఇచ్చాడు. శోధింపసఖ్యం కానీ ఐశ్వర్యాన్ని క్రీస్తునందు మనకు దాన్ని పంచిపెట్టాడు. దాన్ని స్వతంత్రించుకోవాలి అండి. అంటే మన జీవితాలు దేవుడికి అనుకూలపరచండి ఎప్పుడు. అందుకనే ఏ చిన్న చిన్న కారణాలను బట్టి దేవునికి దూరం కాకుండా, ఎంత బలమైన ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టం ఉన్నా సరే దేవుడి దగ్గర రండి. ఇంట్లోనండి ఆర్థిక ఇబ్బందులు మనల్ని సతమతం చేస్తున్నా సరే దేవుని గురించి ఆలోచించండి. అంటే మన ఒంట్లోని తప్పులు చేయడానికి మనల్ని ఎవరు ప్రేరేపించిన, పాపం చేయడానికి ఎవరైనా సరే నేను పిలిచిన ఒప్పుకోక దేవుడు చూస్తున్నాడని ఆయన ఎదుట నీకు నువ్వే న్యాయంగా ఉండని ప్రయత్నించండి. అంటే మన జీవితంలోనండి ఈ వయసు వల్ల వచ్చే ఆకర్షణలకి, ఈ వయసు వల్ల వచ్చే వాటికి మనం లోబడిపోక దేవుని కొరకు మనం ఏం చేయాలి, చివరిదాకా నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఆ స్థితి నీ మహిమ కోసమే, అది మన మహిమ కోసం, అది మన ఘనత కోసమే కదండి. ఎంతో హెచ్చించాడు. దావీదు అంటాడు, ఈ లోకంలో ఒక చక్రవర్తిగా చేసినందుకు నీవు నన్ను హెచ్చించుడికి ఏ పాటి వాడినంటే, ఈ లోకమే కాదు పరలోకంలో కూడా మనల్ని హెచ్చుగా చేశాడు క్రీస్తునందు. అంటే తండ్రి క్రీస్తు నామాన్ని ఏం చేశారంటే అన్ని నామాల కంటే పైనామం కింద చేస్తే ఆ నామాన్ని పట్టుకున్న మనం కూడా ఆ రేంజ్లో ఉన్నట్టేనా. అంత ఉన్నతమైన స్థితిని ఇస్తే మనం ఇంకెంత ఉన్నతంగా దేవుడి కోసం జీవించాలో మీరు ఆలోచించుకోవాలి. ఏమండి ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో డి వరకు మనం చదువుకున్నాం. మిగిలిన వచ్చిన నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఎక్కువ చెప్పినా సరే మీరు తట్టుకోలేరు, ఇప్పటికే చాలా సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.